హాయ్ హలో ఫ్రెండ్స్, ఏంటి పచ్చగా కనపడుతుంది అనుకుంటున్నారా? అదేంటంటే శనగపిండి అండి. వెదర్ కూల్గా ఉందని చెప్పేసి పెద్ద పెద్ద మిరపకాయలు తీసుకొని బజ్జీలు వేసుకొని వేడివేడిగా తినాలి అనుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, శనగపిండి తీసుకొని వాటర్లో కలిపేస్తాం అనమాట. శనగపిండి వాటర్లో వాము, లైట్ కారం స్పైసీ కోసం అండ్ పసుపు మిక్స్ చేసి కలిపిండు. సో ఇందాక మిరపకాయలు చాలా లావుగా ఉన్నాయి కదా, వాటిని సన్నగా కట్ చేయడం జరిగింది. ఒక్కొక్క మిరపకాయని 2 ముక్కలు చేసేసాం. సో ఇంకా వేడికి నూనె కాగుతూ ఉంది. మర్చిపోయా, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి, తెలుసు కదా. నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని ఉప్పు అంటది కదా, అందుకే తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ పోసేసాం. ఆయిల్ మరుగుతూ ఉంది. మిరపకాయ తీసుకున్నాను కదా, మిరపకాయ సన్నగా పెడతాం అనమాట. చాలా కుంపాలి కోసి ఉల్లిపాయలు పెట్టాం. సూపర్.